మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 9వ వచనం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు తన అభిప్రాయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ కాలం గడుపుతాడంట? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎక్కడో ఒక చోటన కాలాన్ని గడిపేవారుగా ఉంటున్నారు. ఎక్కడ కాలాన్ని గడుపుతున్నారు అంటే, కొందరు పాపంలో కాలాన్ని గడిపేవారుగా ఉంటున్నారు. కొంతమంది కాలం ఎక్కడ గడుపుతున్నారయ్య అంటే సెల్ ఫోన్ దగ్గర. ఎక్కడ? సెల్ ఫోన్ దగ్గర. కొంతమంది కాలం ఎక్కడ గడుపుతున్నారయ్య అంటే లోక సంబంధమైనటువంటి స్థలాల్లో. కొంతమంది కాలాన్ని గడిపేస్తున్నారు. ఎక్కడ గడుపుతున్నారయ్య అంటే వాళ్ళకి ఇష్టమైన స్థలాల్లో కాలాన్ని గడిపేవారుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో నీ కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? నీవెక్కడైతే కాలాన్ని గడుపుతున్నావో ఆ స్థలాన్ని బట్టి నీ జీవితం ప్రభావితం చేయబడుతుంది. పాపములో నువ్వు కాలం గడిపితే నువ్వు పాపంతో నింపబడిన వాడగా ఉంటావు. లోక సంబంధమైన వ్యసనాలతో కాలాన్ని గడుపుకున్నావా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం మీద దుష్ప్రభావం చూపేదిగా ఉంటుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మన కాలాన్ని ఎక్కడ గడపాలి అంటే దేవుని సన్నిధిలో కాలాన్ని గడిపేవారుగా ఉండాలి. ఆమేన్. ఎక్కడ? దేవుని సన్నిధిలో మన కాలాన్ని గడిపేవారుగా ఉండాలి. చాలామంది గడపవలసిన చోటన కాలాన్ని గడపరు, కానీ గడపకూడని చోటన కాలాన్ని గడిపేవారుగా ఉంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, దేవుని సన్నిధిలో కాలం గడపవలసిన వారు వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థులను చేసే చోట కాలాన్ని గడుపుతున్నారు. ఒక్కొక్కరు ఎలా ఉంటారో తెలుసా? పొద్దునది మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా వారు ఎక్కడ కాలాన్ని గడుపుతారంటే మత్తులోనే కాలాన్ని గడుపుతారు. కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ గడుపుతాడంట? ఈ 2026 సంవత్సరంలో, ఈ పునరుద్ధాన దినాన నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. నీవు ఇంతవరకు ఎక్కడ కాలాన్ని గడిపావో నేను అడగను, కానీ అది నీ మనస్సాక్షికి తెలుసు.
నువ్వెక్కడ కాలాన్ని గడుపుతున్నావో, ఎక్కడ కాలాన్ని గడుపుతున్నావో నీ మనస్సాక్షికి తెలుసు. కానీ ఈ 2026 సంవత్సరంలోనైనా నీ జీవిత విధానాన్ని మార్చుకుందువుగాక. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. దేవా, ఇంతకాలం నేను నా జీవితాన్ని వ్యర్థమైన స్థలాల్లో కాలాన్ని గడిపాను. చూడండి, సెల్ ఫోన్లో ఎంతసేపు కాలాన్ని గడుపుతారు. నిజమే, ప్రతి ఒక్కరూ చూడకూడదు అనుకుంటానే సెల్ ఫోన్ తీతారు. సమయం ఎంత అయిందో కూడా తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఒక్క గంట పట్టుమని ప్రార్థన చేయగలుగుతావా? పట్టుమని ఒక గంట మోకరించి ప్రార్థన చేయగలుగుతావా? ప్రియులారా, నువ్వెందుకు దేవుని సన్నిధిలో కాలాన్ని గడపాలో తెలుసా? ఇక్కడ కీర్తనకారుడు ఎందుకు దేవుని సన్నిధిలో కాలాన్ని గడుపుతాను అని అంటున్నాడంటే, ఆ పై వచనంలో 8వ వచనంలో చెప్తాడు, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎవరు చేశారు ఈ పని? మరణము నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నీ కనులను, నీవు జారిపడకుండా నీ పాదములను తప్పించింది ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. ఎవరో? సర్వోన్నతుడైన దేవుడు. మరి ఆ దేవుని సన్నిధిలో నువ్వు కాలాన్ని గడపటానికి ఇష్టపడుతున్నావా? మనం ఎక్కడ ఇష్టపడతాం కాలాన్ని గడపటానికి అంటే, లోక సంబంధమైన స్థలాల్లో మనం కాలాన్ని గడపటానికి ఇష్టపడేవారుగా ఉంటాం. వ్యర్థమైనవి ఈ రోజున నీ జీవితం మీద ప్రభావాన్ని చూపేవి. నీవు పాపం దగ్గర కాలాన్ని గడిపితే ఆ పాపం నీ జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది. సెల్ ఫోన్లో రీల్స్లో నీ యొక్క జీవితాన్ని గడిపేస్తే ఆ రీల్సే నీ జీవితంలో ప్రభావాన్ని చూపేవిగా ఉంటాయి. ఈ రోజున చిన్న పిల్లలు ఘోరమైనటువంటి సంఘటనలు చేస్తున్నారంటే, ఘోరమైన కార్యాలు చేస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? వారు చూస్తున్నటువంటి దృశ్యాలు వారిని పాపానికి ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. వయస్సు తారతమ్యం లేకుండా ఈ రోజున భయంకరమైన ఘోరమైన సంఘటనలో ఆశ్చర్య శక్తులను చేసే కార్యాలు చిన్నపిల్లలు చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు గడుపుతున్నటువంటి సమయం ఎక్కడో తెలుసా? సెల్ ఫోన్లో. ఎక్కడ? సెల్ ఫోన్లో. కానీ ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? మరొకసారి చదవండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. ఎందుకు మనం దేవుని సన్నిధిలో కాలం గడపాలి? దేవుని సన్నిధిలో కాలం గడపటం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? చాలామందికి దేవుని సన్నిధిలో కాలం గడపటం ఎందుకురా, వీధిలో కాలం గడిపేద్దాం, ఫ్రెండ్స్తో కాలం గడిపేద్దాం, లోక సంబంధమైన స్థలాల దగ్గర కాలాన్ని గడిపేద్దామని కాలక్షేపణ చేస్తూ ఉంటారు. దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. దానివల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు. కానీ
దేవుని సన్నిధిలో నీవు కాలాన్ని గడపటం నేర్చుకుంటే, దేవుని సన్నిధిలో నీవు కాలాన్ని గడపటం నేర్చుకుంటే, నీవు దేవుని సన్నిధిలో కాలాన్ని గడిపేటప్పుడు నీవు మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నిలబడగలిగినప్పుడు నీవు లోకంలో అత్యంత శక్తివంతులైన వారి ఎదుట కూడా నీవు నిర్భయంగా నిలబడగలుగుతావు. ఆమేన్. నీవు దేవుని సన్నిధిలో కాలాన్ని గడపగలిగితే లోకంలో ఉన్న అత్యంత శక్తివంతులైన వారి ఎదుట కూడా నిర్భయముగా నీవు నిలబడగలుగుతావు. ఆమేన్. నిర్భయంగా నీవు నిలబడగలుగుతావు. ఈ రోజున దేవుని ఎదుట జీవించిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆయన ఎవరయ్య అంటే దైవజనుడైన మోషే. చెప్పండి. దైవజనుడైన మోషే గారు దేవుని ఎదుట నిలబడేవాడు. ఎక్కడ నిలబడేవాడు? దేవుని ఎదుట నిలబడేవారు. దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నిలబడగలిగితే లోకంలో అత్యంత శక్తి కలిగిన వారి మధ్యన వారి ఎదుట నిర్భయంగా నువ్వు నిలబడగలుగుతావు. దైవజనుడు మోషే దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగినవాడు. ఏ అనుభవం కలిగినవాడు? దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగినవాడు. నా దేవుడు భారతదేశంలో కూడా ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే దేవుని ఎదుట నిలబడే జనులను దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎక్కడ మనం ఎక్కడ నిలబడాలనుకుంటాం? ఎక్కడ నిలబడాలని మనం ప్రయత్నం చేస్తామో తెలుసా? ఒక రాజకీయ నాయకుల దగ్గర నిలబడాలనుకుంటాం. ఎక్కడ నిలబడాలనుకుంటున్నాం? లోకంలో ఉన్నతమైన అధికారుల ఎదుట నిలబడాలి, లేకపోతే బంధువుల ఎదుట నిలబడాలి, స్నేహితుల ఎదుట మనం నిలబడాలని ప్రయత్నం చేస్తాం. కానీ దైవజనుడైన మోషే గారు ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? దేవుని ఎదుట నిలబడ్డాడు. అందుకనే ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎదుట ధైర్యంగా నిర్భయంగా నిలబడి దేవుడు చెప్పిన మాటలు తనతో చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుని ఎదుట నిలబడే అనుభవం మీకుంటే ఈ లోకములో ఎవరి ఎదుటైనా మీరు నిర్భయులుగా నిలబడగలుగుతారు, ధైర్యంగా నిలబడగలుగుతారు. వారికి మీరు భయపడరు. నిజమే ప్రియులారా. బైబిల్లో మరొక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే ఏలియా. చెప్పండి. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగినవాడు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగినవాడు. అందుకే మహారాజుతో మాట్లాడుతున్నప్పుడు, ఆహాబు రాజు అనేటువంటి మహారాజుతో మాట్లాడుతున్నప్పుడు భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? చూడండి. మొదటి రాసుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధి అయిగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి,
ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఎక్కడ నిలబడ్డాడట? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిలో నిలబడిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? యెహోవా సన్నిధిలో నిలబడి ఆహాబు రాజుతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ధైర్యంగా మాట్లాడాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకో. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకో. లోకంలో ఎక్కడో నువ్వు నిలబడటం కాదు, ఎవరి ఎదుటో నిలబడటం కాదు. నీ జీవం కలిగిన దేవుని సన్నిధిలో నీవు నిలబడగలిగితే ఆయన మరణము నుండి నీ ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నీ కనులను జారిపడకుండా నీ పాదములను దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు. ఆమేన్. కాపాడేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు ఎలా ఉండగలుగుతావో తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నువ్వు నిలబడగలిగితే దేవుడు నీకేం కలగజేస్తాడో తెలుసా? మొదట ధైర్యాన్ని కలగచేస్తాడు. ఏం కలగజేస్తాడు? ధైర్యాన్ని కలగచేస్తాడు. అత్యంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల ఎదుట నిలబడినా కూడా నా దేవుడు నిన్ను ధైర్యంగా నిలబడేటట్లుగా చేయగలుగుతాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు నిలబడవో, దేవుని సన్నిధిలో ఎప్పుడు అయితే నువ్వు నిలబడవో, నీ హృదయం నిండా భయము, నీ హృదయం నిండా ఆందోళన, నీ హృదయం నిండా కలవరాలతో నింపబడి ఉంటావు. దేవుని సన్నిధిలో నిలబడటం నువ్వు నేర్చుకుంటే, దేవుని సన్నిధిలో నిలబడటం నువ్వు నేర్చుకోగలిగితే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం బట్టి నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రాజుల ఎదుట నిలబడినప్పుడు, అధికారుల ఎదుట నిలబడినప్పుడు, జనుల సమాజంలో నువ్వు నిలబడినప్పుడు ధైర్యంగా మాట్లాడటానికి దేవుడు ధైర్యాన్ని కలగచేసేవాడగా ఉంటాడు. అవును, నీ ఎదుట ఎవరున్నారని నువ్వు ఆలోచన చేయవు. దేవుడు నీకు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా ప్రకటించగలుగుతావు. ఈరోజున నీ జీవితంలో ధైర్యం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి భయపడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిలిచే అనుభవం నీకు లేదు. నువ్వెక్కడ నిలుస్తావు అంటే లోక సంబంధమైన మనుషుల ఎదుట నిలుస్తావు, అధికారుల ఎదుట నిలుస్తావు. నువ్వెక్కడ నిలబడతావు అంటే స్నేహితుల ఎదుట నిలబడతావు, అమ్మలక్కల దగ్గర నిలబడతావు. వాళ్ళ దగ్గర నిలబడితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఉన్న ధైర్యం కూడా పోతాయి. ఏం పోద్ది? ఉన్న ధైర్యం కూడా పోతుంది. ఎందుకని? మనుషుల ఎదుట నువ్వు నిలబడితే నువ్వు ధైర్యవంతుడిగా ఉండలేవు. నా దేవుని ఎదుట నువ్వు నిలబడే అనుభవం నీకుంటే నువ్వెక్కడ నిలబడినా కూడా ధైర్యంగా ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? ధైర్యంగా ఉండగలుగుతావు. మన జీవితాల్లో ఏం చేస్తామంటే, మనకు అలవాటు ఏంటంటే మనుషుల ఎదుట నిలబడటం అలవాటు. ఎవరి ఎదుట? మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి, మన సమస్య నుండి పరిష్కరించుకోవటానికి ఎక్కడ నిలబడతామయ్య అంటే మనుషుల ఎదుట నిలబడతాం. మనుషుల సానుభూతిని కోరుకుంటాం. మనుషుల యొక్క ఎదుట మనం కాలం గడపటానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? భక్తులు ఎక్కడ నిలబడ్డారో తెలుసా? వారు మహాప్రభావం కలిగిన వారుగా, శక్తివంతులుగా,
వారు ప్రభావం కలిగిన మనుషులుగా, శక్తివంతులుగా ఈ లోకంలో బ్రతకటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుట నిలబడే అనుభవం కలిగిన వారు. మోషే, దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవం కలిగిన వాడు కాబట్టి ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో ఎదుట అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. తన ప్రజలను విమోచించగలిగాడు. దేవుని ఎదుట నిలబడే అనుభవం కలిగిన వాడు కనుక దేవుడు తన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు జరగట్లేదో తెలుసా? నీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదో తెలుసా? నువ్వు అందరి ఎదుట నిలబడతావు, కానీ దేవుని ఎదుట మాత్రం నిలబడవు. ఎక్కడ నిలబడవు? దేవుని ఎదుట నిలబడవు. మనం నిలబడవలసింది ఎక్కడా? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం నీకుంటే మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను జారి పడకుండా నీ పాదములను దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట చెప్తా. అదే కీర్తనల గ్రంథం 116వ కీర్తన 7వ వచనాన్ని కూడా చదవండి. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు, నీవు తిరిగి ప్రవేశింపు. 6వ వచనం కూడా చదువుదామా? యెహోవా సాధువులను కాపాడును, నేను కృంగి ఉండగా ఆయన నన్ను ఏం చేశాడట? ఎందుకు కీర్తనకారుడు దేవుని సన్నిధిలో నిలబడటానికి ఇష్టపడుతున్నాడయ్యా అంటే, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు సాధువులను కాపాడతాడు. ఆయన నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును, ఆయన నా ప్రాణమునకు క్షేమము విస్తరింపచేయును. ఏం చేస్తాడంట? అర్థమవుతుందా? దేవుడు నీ ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. నీవు కృంగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఆయన ఎదుట నువ్వెందుకు నిలబడాలంటే నీ జీవితంలో నిన్ను ధైర్యపరిచేవాడు. ఎవరో? నిన్ను ధైర్యపరిచేవాడు నా దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని, మన ధైర్యాన్ని చెడగొడతారు. ఏం చెడగొడతారు? ధైర్యాన్ని చెడగొడతారు. ధైర్యాన్ని చెడగొడతారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిర్భయుడుగా చేస్తాడు. ఏం చేస్తాడు? నిర్భయుడుగా చేస్తాడు. ఒక బలహీనత వచ్చిందనుకోండి, మనుషులు ఏమని చెప్తారు? అమ్మో ఇది వచ్చిందంటే ఇది జరిగిపోతుంది, అమ్మో ఇది నీ పరిస్థితి ఇలా ఉంది అని నిన్నేం చేస్తారో తెలుసా? అధైర్యపరిచేవారుగా ఉంటారు. చూడండి, కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తే కలవరం పుడుతుంది. ఏం పుడుతుంది? కలవరం పుడుతుంది. ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోయేవారుగా ఉంటారు. నేను చెప్తున్న మాట ఏంటి అంటే, మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, మనము దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడ? మనుషుల సన్నిధిలో కాదు. నీ కాలాన్ని గడపవలసింది ఎక్కడయ్యంటే దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకో. సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ కాలాన్ని గడిపే మాకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెడదాం, లేకపోతే ఫోటోలు దిగి స్టాటస్లో పెట్టుకుందామని కాలాన్ని ఫోటోల్లోనూ లేకపోతే సెల్ ఫోన్లోనూ గడపడం కాదు. నీ జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకో. ఈ 2026వ సంవత్సరంలోనైనా దేవుని సన్నిధిలో
నువ్వు కాలం గడపడం నేర్చుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఒక శక్తివంతుడుగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఒక ధైర్యవంతుడుగా, నిర్భయుడుగా బ్రతికేటట్లుగా నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అవును, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను నా దేవుని సన్నిధిలో కాలము గడిపేదను. ఎక్కడ గడుపుతాడట? దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ. మోషే, దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో కాలం గడిపేవాడుగా ఉన్నాడు. తన ఎదుట నిలిచేవాడుగా ఉన్నాడు. దైవజనుడైన ఏలియా దేవుని ఎదుట నిలబడే అనుభవం కలిగిన వాడు. అందుకనే వారెక్కడ అధైర్యపడలా, ఎక్కడ కూడా అధైర్యపడలా. రాజుల ఎదుట నిలబడినప్పుడు అధైర్యపడలా. వారు ఎలా ఉన్నారో తెలుసా? ఎర్ర సముద్రం ఎదుట నిలబడినప్పుడు, యోర్దాను ఎదుట నిలబడినప్పుడు, ఈ రోజున మహా సైన్యం ముందు నిలబడినప్పుడు వారు ఎలా ఉన్నారో తెలుసా? ధైర్యంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు అంటే దేవుడే. ఆమేన్. జీవం కలిగిన దేవుని ఎదుట, పరాక్రమం కలిగిన దేవుని ఎదుట వారు నిలబడ్డారు. కాబట్టి వారి జీవితాల్లో ఏం పొందుకున్నారయ్య అంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు పరాక్రమశాలి, నా దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు, అపూర్వమైన కార్యాలు జరిగించే దేవుడని వారు గ్రహించారు. కాబట్టి వారు ఎలా ఉన్నారో తెలుసా? రాజుల ఎదుట నిలబడినప్పుడు ధైర్యంగా మాట్లాడగలిగారు. ఎలా మాట్లాడగలిగారు? ధైర్యంగా మాట్లాడగలిగారు. ఈ రోజున ఒక దైవజనుడిగా మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే, ఎక్కడెక్కడో కాలాన్ని గడపటం కాదు, నా దేవుని ఎదుట నువ్వు కాలాన్ని గడపటం నేర్చుకుంటే నిన్ను నిర్భయుడుగా నా ప్రభు నిలబెట్టేవాడుగా ఉంటాడు. నిర్భయుడుగా నా ప్రభు నిన్ను నిలబెడతాడా? ఈ లోకంలో నీ ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేసేవాడు ఆయనే. కృంగిన వేళలో నిన్ను రక్షించేవాడు ఆయనే. మరణము నుండి నీ ప్రాణమును తప్పించగలిగిన వాడు ఆయనే. కన్నీళ్లు విడవకుండా నీ కనులను కాపాడేది ఆయనే. జారిపడకుండా నిన్ను కాపాడగలిగిన వాడు ఆయనే. కనుక నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? అందరూ చెప్పండి. ధైర్యంగా ఉండగలుగుతావు. నువ్వు దేవుని సన్నిధిలో కాకుండా మనుషుల ఎదుట నిలబట్టేవా, నీ జీవితంలో నీకున్న ధైర్యాన్ని చెడగొట్టేవారుగా ఉంటారు. అందుకే ఒక అనుభవపూర్వకంగా మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనం నిలబడగలిగినప్పుడు మన దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ధైర్యపరిచేవాడుగా ఉంటాడు. అందుకే కీర్తనకారుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను దేవుని సన్నిధిలో నా కాలమును గడుపుతాను. ఎక్కడ గడుపుతాడట? దేవుని సన్నిధిలో నా కాలమును గడుపుదును అంటున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకుంటే దేవుడు నిన్ను ధైర్యవంతురాలుగా చేస్తాడు. ఎలాంటివి నీ ముందు నిలబడినా కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుని ఎదుట నిలబడని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సైన్యాన్ని చూసి, ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? భయపడిపోయిన వారుగా ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మోషే, ఇక చాలు, మేము ఐగుప్తీలకు లొంగిపోతాం, తిరిగి మరలా మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం, దయచేసి మమ్మల్ని అడ్డగించము. అరే, 10 అద్భుతాలు చేసి దేవుడు విడిపించాడా లేదా? 10 అద్భుతాలు చేసి దేవుడు విడిపించాడు. ఆయన పరాక్రమాన్ని చూపాడు. ఆయన
సర్వశక్తిమంతుడని రుజువుపరుచుకున్నాడు. అన్నీ చూసి కూడా వారి జీవితంలో ధైర్యం లేదు. ఎందుకంటే వారి జీవితాలు ఏం లేదో తెలుసా? దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం లేదు. నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడిపే వ్యక్తివైతే నీ ఎదుట ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా, ఎంత గొప్ప సైన్యం ఉన్నా, ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఎదుర్కొంటున్నా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ధైర్యంగా ఉండగలుగుతావు. ధైర్యంగా ఉండగలుగుతావు. నీలో ధైర్యం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? కాలం గడిపే అనుభవం లేదు. నువ్వు దేవుని ఎదుట నిలిచే వ్యక్తివైతే, నీ ప్రతి అవసరత కొరకు, నీ యొక్క ప్రతి అవసరత కొరకు దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తివైతే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉండగలుగుతావు. ఐగుప్తీయులను చూసి ఇశ్రాయేలీయులు అందరూ కలవరపడిపోయి భయపడిపోతూ ఉంటే మోషే ఏం చేశాడో తెలుసా? భయపడలా. దేవుని సన్నిధిలో నిలిచాడు, మొరపెడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మోషే, ఇది నువ్వు ప్రార్థన చేసే సమయం కాదు, నువ్వు మొరపెట్టే సమయం కాదు. నీ చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం మీద చూపు. ఏమన్నాడు? ఎర్ర సముద్రం వైపు చాపు, చాపు, అద్భుతం చేస్తా. ధైర్యంగా దేవుని ఎదుటి నుంచి బయటకు వచ్చిన మోషే గారు ఏం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రం మీద తన చేతిని ఆ కర్రను చాపగానే దేవుడు తూర్పు గాలి విసిరించి ఆ సముద్రాన్ని ఏం చేశాడో తెలుసా? పాయలు చేసిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? పాయలు చేశాడు. ఆరిన నేలగా చేశాడు. ఒక బైపాస్ రోడ్డు ఏర్పడింది అక్కడ. త్రోవలేని చోట దేవుడు త్రోవను కలగ చేశాడు. మోషేకి తెలుసు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, శత్రువుల చేతి నుండి విడిపించగలిగిన వాడు. ఇదిగో మా ఎదుట త్రోవను మూసివేసిన ఈ ఎర్ర సముద్రములో కూడా త్రోవను కలగ చేయగలిగిన దేవుడని దైవజనుడైన మోషేకి తెలుసు. కాబట్టి ధైర్యంగా ఉండగలిగాడు. ఎలా ఉండగలిగాడు? నీ జీవితంలో నేను చెప్పే మాట ఏంటి అంటే, నీవు దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను ధైర్యంగా ఎవరి ఎదుట నిలబడినా నిర్భయంగా నిలబడే శక్తిని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. రాజుల ఎదుట నిలబడినా, మహాసైన్యం ఎదుట నిలబడినా, భయానకమైన సముద్రం ఎదుట నిలబడినా నా దేవుడు నీకు ధైర్యం ఇచ్చునుగాక, నీకు ధైర్యం ఇచ్చునుగాక. అయితే నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకోవాలి. మనకి చిన్న సమయం దొరికితే చాలు, చిన్న సమయం దొరికితే చాలు అని సెల్ ఫోన్ తీసేసుకొని, అమ్మాయి ఏమంటావు? అమ్మాయి ఎందుకంటే ఇక్కడి నుంచి రానిది నిన్ను పట్టిన దెయ్యం. ఎక్కడి నుంచి? సెల్ ఫోన్ దగ్గర నుంచి. నీవు గడిపే సన్నిధి ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధి కాదు. అందుకే భయాలు, అందుకే కలవరాలు, అందుకే ప్రతికూలతలో నువ్వు కలవరపడిపోయేవాడుగా ఉంటావు. రాజుల ఎదుట నిలబడ్డారండి. ఎవరి ఎదుట? రాజుల ఎదుట నిలబడ్డాడు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రభుత్వం ఏది అంటే ఐగుప్తు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఐగుప్తు రాజు ఎదుట నిలబడ్డాడు మోషే. ధైర్యంగా నిలబడ్డాడు. ఇదిగో నా దేవుడు తన ప్రజలను విడిపించడానికి దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. నా దేవుణ్ణి సేవించటానికి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు విడుదల చేయి, ఇదిగో అరణ్యానికి పంపించు అని
ఫరోతో ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడని మోషే ఐగుప్తు దేశం నుండి పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఏ ఫరోని చూసైతే పారిపోయాడో ఆ ఫరో ఎదుటనే దైవజనుడైన మోషే నిలబడగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవం ఉంది. ఎక్కడ నిలిచిన అనుభవం ఉంది? ఎక్కడ నిలిచిన అనుభవం ఉంది? దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవం, దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం దైవజనుడైన మోషే నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని చూసి అయితే పారిపోయాడో వారి ఎదుటి ధైర్యంగా నిలబడగలిగాడు. ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేన్ని చూసి కలవరం చెందుతున్నావో, దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఏ సైన్యాన్ని బట్టి, ఏ ప్రతికూలతను బట్టి, ఏ అనారోగ్యాన్ని బట్టి, ఏ యొక్క సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ సమస్యలు నిన్ను కలవరపరుస్తున్నాయో, ఏ ప్రతికూలతలు నిన్ను కలవరపరుస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఆ ప్రతికూలత పరిస్థితులు అన్నిటి ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలిగిన శక్తిని నువ్వు పొందుకోవాలంటే నా దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఈ 2026 సంవత్సరంలోనైనా దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం నీకుంటే దేవుడు అంటాడు, నీవు దేన్ని చూసి పారిపోయావో, దేన్ని చూసి కలవరం చెందావో, దేన్ని చూసి నువ్వు ఆధార్యపడిపోయావో, దేన్ని చూసి నువ్వు దిగాలు చెందావో నాకు తెలియదు, కానీ దాని ఎదుటే నిన్ను ధైర్యంగా నిలబెడతాడు. దాని ఎదుటే నిన్ను ధైర్యంగా నిలబెడతాడు. దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతావు. లేకపోతే ప్రతి చిన్న విషయంలో అధైర్యపడిపోయి కలవరపడిపోయి నీ జీవితంలో నువ్వు కలవరపడటమే కాదు, నీ చుట్టూ ఉన్న వారిని కూడా కలవరపెట్టేవాడుగా ఉంటావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దేవుని సన్నిధిలో నేను కాలం గడుపుతాను. ఎక్కడ గడుపుతాడట? ఎందుకయ్యా నువ్వు అక్కడే ఎందుకు కాలం గడుపుతావంటే, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెప్తాడు, ఎందుకయ్యా నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నావు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను కాపాడినవాడు ఆయన, నేను కృంగి ఉండగా రక్షించినవాడు ఆయన, ఇదిగో నా జీవితానికి, నా ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేసిన వాడు ఆయన. ఆయన ఏం చేసాడు అనుకున్నావు? నేను ఎందుకు ఆయన సన్నిధిలో కాలం గడుపుతున్నానంటే, మరణము నుండి నా ప్రాణమును తప్పించిన వాడుగా ఉన్నాడు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను కాపాడిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? ఈ కీర్తనంతా మీరు చదువుకుంటే దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి ఆ పై వచనాల్లో రాయబడి ఉంటుంది. ప్రియులారా, మనం ఎందుకు ఆయన సన్నిధిలో కాలం గడపాలంటే, ఆయన చేసిన మేలులన్నీ తలపోసి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం కాలం గడపగలిగితే దేవుడు నీకేం కలగజేస్తాడో తెలుసా? ధైర్యాన్ని కలగజేస్తాడు. చెప్పండి. ఏ పరిస్థితులను చూసి పారిపోయావో, ఏ మనుషులను చూసి పారిపోయావో, ఏ సైన్యాన్ని చూసి పారిపోయావో, ఏ రోగాన్ని చూసి పారిపోయావో, ఏ అప్పులను చూసి కలవరం చెందావో, ఏ ప్రతికూలతను చూసి నీవు కలవరపడిపోయావో, నెమ్మది లేకుండా బ్రతికావో, వాటి ఎదుట దేవుడు నిన్ను ధైర్యంగా ఉంచుతాడా? ఆమేన్ చెప్పండి. ధైర్యంగా ఉంచుతాడు. రెండో మాట చెప్తా. దేవుని సన్నిధిలో కాలం గడిపితే ఒకటి, ధైర్యంగా మనల్ని ఉంచుతాడు. ఏం చేస్తాడు? ధైర్యంగా ఉంచుతాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కాలం గడపటం నేర్చుకుంటామో ఆయన మన ఎదుట నడిచి మన ప్రయాణాలను ఆయన సఫలం చేసేవాడుగా ఉంటాడు. మన కార్యాలను ఆయన సఫలం చేసేవాడుగా ఉంటాడు. ఎక్కడ గడిపితే? సెల్ ఫోన్లోనా, బంధువుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర? ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మనం కాలం గడపడం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం
24వ అధ్యాయం తీసిరా. 24వ అధ్యాయం 40వ వచనాన్ని చదవండి. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఇక్కడ అబ్రహాము మనకి కనపడుతున్నాడు. మన పితరుడైన అబ్రహాము దేవుని సన్నిధిలో గడిపాడట. ఎక్కడ జీవించాడు? దేవుని సన్నిధిలో జీవించిన అనుభవం కలిగిన వాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచాడు కాబట్టి ధైర్యంగా తన యొక్క సేవకుడితో చెప్తున్నాడు, తన పరిచారకుడితో చెప్తున్నాడు. ఎలియాజరుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను ఎవని సన్నిధిన నేను జీవించుచున్నానో ఆ యెహోవా జీవము తోడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు, నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? దేవుడు నీకు ముందుగా దూతను పంపించి నీ ప్రయాణాన్ని, అక్కడ ప్రయాణం అని రాయబడి ఉంది, లేకపోతే ప్రయత్నము అనవచ్చు, కార్యము అనవచ్చు, ఇంకా లేకపోతే నీ జీవితంలో నువ్వు తలపెట్టినా ఏ పనైనా అవ్వచ్చు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సఫలం చేస్తాడు. ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు జీవించే అనుభవం ఉంటే, గడిపే అనుభవం నీకుంటే ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. అబ్రహాం ఏం చెప్తున్నాడో తెలుసా? తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ జీవం కలిగిన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపి నీ ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడా. చెప్పడం కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అసలు మీకేం ఆశ్చర్యం అనిపించలేదా? అర్థమై సత్యగా కూర్చుంటారు, ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఒక నిరీక్షణ పుట్టాలి. ఏం పుట్టాలి? నిరీక్షణ పుట్టాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయ అంతరంగంలో ఏం కలగాలో తెలుసా? ఉజ్జీవం రావాలి. ఏం రావాలి? ఎప్పుడు చేస్తాడంటావా? ఏం చేస్తాడు? చేస్తాడంటావా? ఇప్పటి నుంచి మేము వినలే. ఎంతకాలం అంటే అయ్యగారులు ఇట్లా చెప్పట్లా. నువ్వు అట్టగే ఉంటావు. నీ జీవితంలో దాన్ని విశ్వసించి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో జీవం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఉజ్జీవం కలిగి ఉండాలి, జీవం కలిగి ఉండాలి. నా దేవుడు ఇదిగో నా కార్యాలని సఫలం చేస్తాడు. ఈ సంవత్సరం నువ్వు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో, దేవుని సన్నిధిలో జీవించడం నేర్చుకో. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఎదుట కార్యాలని సఫలం చేసేవాడుగా ఉంటాడు. నీ ఎదుట మార్గములను ఆయన ద్వారములను తెరిచేవాడుగా ఉంటాడు. తాళపు చెవి ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఎవరి దగ్గర ఉంది? తాళపు చెవి యొక్క అధికారం కలిగిన వాడు ఎవరు? నా ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నువ్వు వెళుతూ ఉండగా నీకు అడ్డుగా ఉన్న తలుపులను, ద్వారములను ఆయన తెరిచేవాడుగా ఉంటాడు. నీ కార్యాలు సఫలం పరచటానికి, ఇదిగో నీ ఉద్దేశాలు సఫలపరచటానికి, నీ ప్రయత్నాలు సఫలపరచటానికి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ముందుగా తన దూతను పంపుతాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం, దేవుని సన్నిధిలో బ్రతికే అనుభవం, జీవించే అనుభవం నీకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఏం చేస్తాం? అన్ని చోట్ల ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం కాలం గడపటానికి ఇష్టపడం. అందుకే మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? మూయబడిన అనుభవాలు. ఏ అనుభవాలు చెప్పండి? ఏ అనుభవాలు? మూయబడిన అనుభవాలు. ఎందుకయ్యా నీ ఎదుట ద్వారం మూయబడింది అంటే
ఎందుకయ్యా నీ ఎదుట ద్వారం మూయబడింది అంటే నీ జీవితంలో ఏం లేదు తెలుసా? ఏం లేదయ్యా అంటే దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? మాట్లాడాలి. ఒక మాట చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయము, యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి వారు చాలా ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? యోనా. అందరూ చెప్పండి. యోనా చేసిన పని ఏంటి? 3వ వచనం చదవండి ఇప్పుడు. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని. సగంలో ఆపేసేవే, అయిపోయింది వాక్యం అక్కడ. ఏం చేశాడు? నువ్వు చదవరా. ఎప్పేకునకు పోవు. అమ్మా మీకు వందనాలు, కానీ నేను చదువుతాను వినండి. నా వాక్యం అంతా చెడగొట్టేదట్టుకున్నారు మీరు. దేవుని సన్నిధిలో యోనా చేసిన పని ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి నుండి, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూసి ఆ ప్రయాణమునకు కేవు వీచి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. ఎక్కడ గడపవలసిన వాడు? దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు. దేవుని సన్నిధి నుంచి ఏమవుతున్నాడు తెలుసా? పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. 10వ వచనంలో ఏం జరిగిందో తెలుసా? 4వ వచనంలో ఏముంటుందో తెలుసా? అయితే యెహోవా సముద్రము మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడబ్రద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం కాలం గడపవలసిన మనం దేవుని సన్నిధిలో కాలం గడపకుండా మన జీవితాల్లో ఏం చేస్తున్నామో తెలుసా? యోనాలాగా లోకంలో ఈయన తర్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? నీవెక్కడికో వెళ్ళాలనుకున్నావు, నీవేదో చేయాలనుకున్నావు. ఏదో చేయాలనుకుని దేవుని సన్నిధిని విడిచి నీ జీవితంలో పారిపోతూ ఉంటే దేవుడు అసమర్థుడా? మాట్లాడరా. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి? ఆస్తి ఇమ్మని కోరుకున్నాడా? లేకపోతే బంగారం తేమని కోరుకున్నాడా? బలులు అర్పించమని దేవుడు కోరుకున్నాడా? నీవు నా సన్నిధిలో గడపాలి. ఏం గడపాలి? నీవు నా సన్నిధిలో. ఆయన కోరుకున్నది అదొక్కటేగా. అవునా కాదా? మనం గడుపుతామా చింటూ? మనం గడుపుతామా? ఆయన సన్నిధిలో గడుపుతామా? అమ్మా స్నేహలత వింటున్నావా? గడుపుతామా? గడపం. నీ ప్రయాణం సుఖవంతంగా సాగుతుందా? మాట్లాడరే. సుఖవంతంగా సాగుతుందా? ఇక్కడ భక్తుడండి ఈయన, దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తి అండి ఈయన. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు ఆ సన్నిధి నుండి పారిపోతావా అని చూసి సముద్రం మీద ఒక గాలి రప్పించాడంట. ఏం రప్పించాడు? ఆ గాలి ఏం చేసిందో తెలుసా? పెద్ద తుఫానుగా రేగింది. ఎలా రేగింది? పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను ఏం చేసిందో తెలుసా? ఆ నావను బ్రద్దలు చేసే పరిస్థితి ఏర్పడింది. మీకు అర్థం అవ్వాలి ప్రతికూలత ఎందుకు వచ్చింది.
ఎందుకు వచ్చింది? నీ జీవితంలో అర్థమవుతుందా? నీ ప్రయాణం సుఖవంతంగా ఎందుకు సాగట్లా? నీ బ్రతుకులో ఎందుకు, నీ జీవితంలో తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? దేవుని సన్నిధిలో కాలం గడిపిన వాడు ధైర్యంగా ఉన్నాడు. సముద్రం ఎదుట సముద్రాన్ని పాయలు చేయగలిగాడు. రాజుల ఎదుట ధైర్యంగా నిలబడగలిగాడు. సైన్యము ఎదుట ధైర్యంగా నిలబడగలిగాడు. ప్రతికూలతలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. మార్గాన్ని దేవుడు సరళం చేశాడు. సముద్రాన్ని ఎండగట్టాడు. ఏం కట్టాడు? సముద్రాన్ని ఎండగట్టాడు. కానీ అదే సముద్రం యోనా భక్తుని జీవితంలో ఏం చేసిందో తెలుసా? ప్రయాణాన్ని అడ్డగించింది. ఏం చేసింది? ప్రయాణాన్ని అడ్డగించింది. అంతేకాదు కలవరాల్లో ముంచింది. ఏం ముంచింది? కలవరాల్లో ముంచింది. భయానకమైన పరిస్థితులు వారి గుండెల్లో కలిగేటట్లుగా చేసింది. ప్రక్కనున్న వారందరూ కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఆయన చెప్తున్నాడు, ఆయనకు అర్థమైపోయింది. ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను, అందుకే ఈ పెద్ద తుఫాను వచ్చింది. ఏమంటున్నాడు? అందుకే ఈ పెద్ద తుఫాను వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎక్కడ పడేయమంటున్నాడు? వాళ్ళు కలవరపడిపోయారు. ఇదేంట్రా బాబు, ఈయన్ని ఎత్తి సముద్రంలో పడేయటం ఏంట్రా? ఎత్తి సముద్రంలో పడేయటం ఏంటి? వాళ్ళు భయపడిపోతున్నారు. ఎలాగైనా ధోనిను అద్దరికి చేర్చాలి ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఈరోజు నన్ను గ్రహించవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన కాలం ఎందుకు గడపాలి అంటే, దేవుడు మన ఎదుట ద్వారాలని తెరుస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మన కార్యాలను సఫలం చేస్తాడు. ఆయన సన్నిధి, ఆయన దూతలను మనకి ముందుగా నడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన సన్నిధి, ఆయన దూతలను మనకి ముందుగా నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే నువ్వేం నేర్చుకోవాలి అంటే, దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకోవాలి. లేకపోతే దేవుని సన్నిధి నుంచి పారిపోయావా, నువ్వు వెళుతున్న మార్గంలోనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద తుఫాన్ని రప్పిస్తాడు. ఏం రప్పిస్తాడు? పెద్ద తుఫాన్ రప్పించి వాడ బ్రద్దలయ్యే పరిస్థితి. ఈ పరిస్థితి వాడ బ్రద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ వాడ బద్దలవల. విచిత్రం ఏంటంటే, వాడ బద్దలవల. ఏమవలా? వాడ బద్దలవల. నేను ఒక మాట చెప్తా, నా అనుభవపూర్వకంగా చెప్తా. నేను దేవుని సన్నిధి నేను చెప్పి పారిపోయినప్పుడు, ప్రభువు నన్ను సేవకు పిలిచినప్పుడు, దేవుని సన్నిధి నుంచి పారిపోయినప్పుడు అనేక పర్యాయములు నా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. ఏ పరిస్థితి ఏర్పడింది? ప్రాణం పోలా. ఇప్పుడు కూడా చిన్న దెబ్బ కూడా తగల నాకు. యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలా ఉంది? పారిపోయిన యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక మాకు సావే శరణం అనుకుంటున్నారు అందరూ సావే శరణం అనుకుంటున్నారు. అందరు కలవరపడిపోయారు. వారి దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. కానీ యోనాని మాత్రం ఇక మా వల్ల కాదు అనుకుని కళ్ళు మూసుకుని పట్టుకుని సముద్రంలో పడేశారు. ఎక్కడ? సముద్రంలో పడేశారు. దేవుడు అప్పుడే మత్స్యమునకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా భక్తుడు సముద్రంలో పడుతున్నాడు, నువ్వు పడగానే నీ కడుపులో ఆయన షెల్టర్ ఇయ్యి మింగి, కానీ అరిగిచ్చేసుకోకు, జాగ్రత్తగా నువ్వు కాపాడు, ఆయన్ని 3 రోజులు నీ కడుపులో ఉంచు, పశ్చాత్తాపడతాడు, తర్వాత మళ్ళీ కక్కేది కానీ అని దేవుడు చెప్పాడు. సముద్రంలో పడేసిన వెంటనే మత్స్యం వచ్చింది, మింగేసింది. నాసులు చుట్టుకుపోయాడు. పాతాళపు అంచుల్లోనికి వెళ్ళిపోయాను అనుకున్నాడు. ఇక మరలా భూమిని చూస్తానని, దేవుని సన్నిధిని కాలం గడుపుతానని ఆయన అనుకోలా. కానీ దేవుని ఆజ్ఞ మేరకు శాపం చేసిందో తెలుసా? భద్రంగా అరిగించుకోకుండా, ఏం చేయకుండా, అరిగించుకోకుండా
నిజంగా అరిగించుకుంటే నువ్వేమవుతావు? యోనా ఏమయ్యాడు అంటారని? ఏం మిగిలేదు కాదు, ఏమీ మిగిలేదు కాదు. కానీ ఆ చేప దేవుని మాట అందగాని, దేవుని పోలికగా ఉన్న నీవు, దేవుని జీవాన్ని కలిగిన నీవు, దేవుని ఆత్మను కలిగిన నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? నా సన్నిధిలో కాలం గడుపు అని ఆయన చెబుతుంటే నీవేమో తర్షీసుకు వెళ్తానయ్యా. ఎందుకు తర్షీసు? అక్కడ వ్యాపారం ఉంది. ఏముంది? వ్యాపారం ఉంది, బంగారం సంపాదిస్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీ ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపజేస్తాడు, మరణము నుండి నీ ప్రాణాన్ని నా దేవుడు కాపాడతాడు, కన్నీళ్లు రాలకుండా నీ కన్నులను, జారిపాడకుండా నీ పాదములను తప్పించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు కృంగిన వేళ్లలో నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? రక్షించేవాడుగా ఉంటాడు, ధైర్యపరిచేవాడుగా ఉంటాడు. రెండు, ఆయన చేసే పని ఏంటంటే నీ ద్వారములు తెరిచి నీ కార్యాలను సఫలం చేస్తాడు. ఏం చేస్తాడు? కార్యములను సఫలం చేస్తాడు. అట్టగాదయ్యా నేను వెళ్ళిపోతాను, అట్టగాదయ్యా నేను ఉండలేను, నీ సన్నిధిలో కూర్చోలేను. కొంతమందికి సన్నిధిలో కూర్చుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? పల్లీరకాయల మీద కూర్చున్నట్టుగా, ఎట్లాగా ముళ్ళపానపు మీద కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కూర్చోలేరు, కొంచెంసేపు కూర్చోలేరు దేవుని సన్నిధిలో. ఇక్కడ కూర్చున్నాకే అటు ఇటు అటు ఇటు ఇటు. ఒక మాట మీకు చెప్పనా? ఓ పని చేస్తున్నావు, ఒక స్కూల్కి వెళ్తున్నావు, పిల్లలు ఇప్పుడు దాకా కూర్చుంటారు, మాట్లాడరే సాయంత్రం వరకు బెంచీలు కూర్చుని అట్టగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్వెల్కి టాయిలెట్కి వెళ్తారు, ఇప్పుడు లంచ్ టైంలో భోజనానికి వెళ్తారు. అవునా? అవునా? మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ స్టేజీ దాటే వచ్చావుగా, నువ్వు ఆ స్టేజీ దాటే వచ్చావుగా, బాల్యం దాటే వచ్చావుగా. దాటేవా లేదా? దాటేవా లేదా? బాల్యంలో అన్ని గంటలు పంతులు గారు ముందు కూర్చున్న నీవు ఇప్పుడు ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావా? ఎందుకు కూర్చోలేకపోతున్నావు అంటే, నీవు దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోలేకపోతున్నావు అంటే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. అమ్మా చాలండి. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? డాంబికులు నీ సన్నిధిని, చెప్పండి, నువ్వెందుకు నిలవలేకపోతున్నావు తెలుసా? డాంబికం ఉంది, భక్తిపరులాగా డాంబికం ఉంది, కానీ భక్తి లేదు. అంటే వేషధారణ తప్ప నిజమైన భక్తి లేదు నీలో. నిజమైన భక్తి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటావు తెలుసా? గడగడలాడతావు. ఏం చేస్తావు? మాట్లాడండి. కైనీ ప్యాకెట్ వేసినోళ్ళలాగా కైనీ నవ్వులేడు ఏం చేస్తాడు? అని ఊతా ఉంటాడు అస్తమానం. నీకు మందిరంలో కూర్చున్న భూమి ఎందుకు వస్తుంది? మందిరంలో నువ్వు వచ్చినాక ఏయో జలుబు కారిపోయినోళ్ళలాగా జలుబు తీసుకుంటానికి వెళ్తున్నానయ్యా, నీకేం తెలిసిన బాధ అని. అమ్మా నేను చెప్తాను ఏంటంటే, బైబిల్ ప్రకారం నా ఆలోచన కాదు, మళ్ళీ నా ఆలోచన అనుకోమాకండి. బైబిల్ ప్రకారం నువ్వు డాంబికురాలు, దేవుని సన్నిధిలో నిలబడపడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? వేషధారణ ఉంది. ఏముంది? వేషధారణ ఉంది. దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలోనైనా ఆయన సన్నిధిలో కాలం గడపడం నేర్చుకో. అప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నీ ఎదుట ద్వారాలను దేవుడు తెరిసేవాడుగా ఉంటాడు, నీ ఎదుట కార్యాలను సఫలం చేసేవాడుగా ఉంటాడు, నీ ప్రయత్నాలన్నిటిని కూడా సఫలం చేస్తాడు. కూడదు అని మీరు అట్టాగే చెప్తారు, మీకేం తెలుసు, మా సంసారం, మా బ్రతుకు,
మరి దేవుని సన్నిధిలో గడిపినప్పుడేనా నీ సంసారం జ్ఞాపకం వచ్చేది? ఉట్టప్పుడు కనపట్లేదా? బండి వేసుకుని రోడ్డు అంతా షికారులు చేసేటప్పుడు అప్పుడు గుర్తు రావట్లేదా సంసారం? కాళ్ళు రెండు పైకి బాగా కూర్చోబెట్టి సీట్లో కూర్చొని స్టాండ్ దగ్గర కూర్చున్నప్పుడు సంసారం గుర్తు రావట్లేదా? బాధ్యతలు గుర్తు రావట్లేదా? పొద్దుటి నుండి సాయంత్రం దాకా సోది చెప్పుకుంటూ కూర్చుంటున్నావే, అప్పుడు సంసారం గుర్తు రావట్లేదా? దేవుని సన్నిధిలో గడిపే సమయంలోనేనా నీకు సంసారం గుర్తొచ్చేది, బాధ్యతలు గుర్తొచ్చేది? నువ్వు వెళుతున్న మార్గంలో తుఫానులు రావటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వెళుతున్న మార్గంలో వాడ బరదలయ్యే పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కాలం గడపవలసిన వాడవు, దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడవు, దేవుని సన్నిధి నుండి పారిపోయేవాడగా ఉన్నావు. యోనా రాగా ఉన్నావు నువ్వు. యోనా నా పేరు దగ్గర నా పేరు నేను పెట్టుకోవాలి, నీ పేరు నువ్వు పెట్టుకోవాలి, నీ పేరు నువ్వు పెట్టుకోవాలి. మనం దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం. నిజమే, ఒకసారి ఆగి ఆలోచించాలి. మన కుటుంబం మీదకి, మన వ్యక్తిగత జీవితం మీదకి దేవుడు ఎందుకు ప్రతికూలతను అనుమతిస్తున్నాడు? దేవుడు కఠినాత్ముడా? దేవుడు వాత్సల్యపూర్ణుడే? కృపా సమృద్ధి కలిగిన దేవుడే? నీ జీవితంలో ప్రతిరోజు నీపైన వాత్సల్యత పుడుతుంది. మరి ఎందుకు నీ జీవితంలో ప్రతికూలత? అంటే ఎక్కడో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడట్లా. నేను అది గ్రహిస్తా. చిన్న జ్వరం వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా, నాకు వచ్చినా, నా భార్యకు వచ్చినా, నా పిల్లలకు వచ్చినా ఒకసారి ఆలోచిస్తా, ఎక్కడ దేవునికి సన్నిధికి దూరం అయిపోయాను, ఎక్కడ దేవునికి విరోధంగా నేను నడిచాను, ఎక్కడ దేవునికి విరోధంగా మాట్లాడాను ఆలోచన చేస్తా. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను చేసేది చెప్తా, నేను చేసేదే మీకు చెప్తున్నా. ఆలోచన చేస్తా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా. ప్రభువా, ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ మాట్లాడేటప్పుడు నేను పొరపాటుగా మాట్లాడా, ఇక్కడ ఆలోచించేటప్పుడు నేను పొరపాటుగా ఆలోచించా, ఇక్కడ చూస్తున్నప్పుడు నేను పొరపాటుగా చూశానయ్యా, ఇది నా పొరపాటే. దేవుని సన్నిధిలో నా పొరపాటును సరిచేసుకునేవాడగా ఉంటా. ఈ రోజున నీ జీవితం కూడా సాఫీగా సాగాలంటే, నీ ప్రయాణం సాఫీగా సాగాలంటే, నువ్వు చేరవలసిన గమ్యస్థానం నువ్వు చేరాలి అంటే, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి దూరమైనంత కాలం నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. ఏంటి? భార్య భర్తల మధ్యన తుఫాన్లు వస్తాయి, అన్నదమ్ముల మధ్యన తుఫాన్లు వస్తాయి, పిల్లలకి మీకు మధ్యన తుఫాన్లు వస్తాయి. ఎందుకు తుఫాన్ వస్తుందో తెలుసా? మీరు దేవుని సన్నిధిలో గడపట్ల. ఈ సంవత్సరమైన ఒక తీర్మానం చేసుకోండి, ఎంతకాలం నా జీవితంలో పొరపాటు చేశానయ్యా, నీ సన్నిధిలో నేను గడుపుతాను. ఆమేన్. నువ్వు గడపటానికి తీర్మానం చేసుకుంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ముందుగా తన దూతను పంపుతాడు, నీ మార్గాలను సరళపరుస్తాడు. ఇదిగో నీ ప్రయత్నాలను సఫలపరచటానికి, ఇదిగో నీ వెళుతున్న ప్రయాణాన్ని సఫలపరచటానికి నా దేవుడు నీకు ముందుగా తన దూతను పంపేవాడగా ఉంటాడు. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడుపుతావుగాక. అబ్రహాం చెప్తున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ జీవం కలిగిన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. ధైర్యంగా చెప్తున్నాడండి. ఎలా చెప్తున్నాడు? ధైర్యంగా చెప్తున్నాడు. ఈ మాట నీవు కూడా చెప్పుదువుగాక, నీ కుటుంబం చెప్పునుగాక. ఈరోజున నీవు దేవుని సన్నిధిలో గడపటం నువ్వు ప్రారంభం చేస్తే నా దేవుడు నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఆమేన్. నిజమండి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇవి నేను దేవుని సన్నిధిలో నేను ఎక్కువ సమయం గడిపినప్పుడు నా ఎదుట దేవుడు ద్వారాల్ని తనకు తానే దేవుడే తెరుస్తాడు. నేను తలపెట్టను, నేను ఆలోచన చేయను, నా మదిలోనికి రాని కార్యాలు కూడా నా దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. అది నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా.
మీ జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో కాలం గడపడం నేర్చుకోండి. మీ కుటుంబంగా కాలం గడపండి, కుటుంబ ఆరాధన చేసుకోండి. ఈ సంవత్సరమైన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోండి. ఈ సంవత్సరమైన మీరు సంఘం అంతా కలిసి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోండి. మీరు దేవుని సన్నిధిలో కాలం గడపటం నేర్చుకోండి. దేవుడు మీ ఎదుట ద్వారాలను తెరిచేవాడగా ఉంటాడు. మీ ఎదుట మూయబడిన ద్వారాలన్నీ తెరుస్తాడు. నువ్వు తలపెట్టిన ప్రతిదాన్ని దేవుడు సఫలం చేసేవాడగా ఉంటాడు. ఇంకో మాట చెప్తా, దేవుని సన్నిధిలో నువ్వు కాలం గడపటం వలన, దేవుని సన్నిధిలో నువ్వు నిలవటం వలన నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకొననని చెప్పాను. ఇక్కడ ఓ భక్తుపరుడు, ఒక దైవజనుడు మనకు కనపడుతున్నాడు. ఆయన పేరేంటంటే దైవజనుడైన ఎలీషా. అందరూ చెప్పండి, దైవజనుడైన ఎలీషా ఎవని సన్నిధిలో నిలిచాడంట? చెప్పండి. నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే ఎవరి ఎదుట నిలబడ్డాడు? ఎవరి సన్నిధిలో నిలబడ్డాడండి? జీవము కలిగిన యెహోవా సన్నిధిలో నిలబడిన వాడగా ఉన్నాడు. నయమానుతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నేను నీ దగ్గర నేను ఏమీ తీసుకోను. ఏమంటున్నాడండి? ఏమీ తీసుకోను అంటున్నాడు. అసలు అక్కడ ఏం చేశాడు అని చదివితే 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నువ్వు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇప్పుడు నా వైపు చూడండి. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ అధ్యాయాన్ని చదవండి. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. ఎవరిని కలుసుకోవటానికయ్యా అంటే దైవజనుడైన ఎలీషాని కలుసుకోవటానికి. ఎందుకు వచ్చాడయ్య అంటే తనకి కుష్టి రోగం ఉంది. ఏ రోగం ఉంది? కుష్టి రోగం ఉంది. ఆ కుష్టి రోగము నుండి విడుదల పొంది శుద్ధుడవ్వాలనేటువంటి ఆశతో ఇశ్రాయేలు దేశానికి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. దైవజనుడైన ఎలీషా నయమాను వచ్చాడన్న సంగతి వినగానే ఇంట్లోకి కూడా రానిలా. ఎక్కడ రానిలా? ఇంట్లోకి కూడా రానిలా. తన దాసుని పిలిచాడు, తన శిష్యుని పిలిచాడు. అరే అబ్బాయి, అక్కడ నయమాను నిలబడి ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. అతను వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమను, కుష్ఠరోగం పోద్ది అన్నాడు. ఏమన్నాడు? కుష్ఠరోగం పోతుంది అన్నాడు. దైవజనుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే నేను చెప్పే మాట ఏంటంటే నీ మాట దేవుడు నెరవేరుస్తాడు. నీ మాటే దేవుని మాటగా, నీ మాటే ఒక శాసనంగా మారిపోతాయి. ఆమేన్. నిజమండి. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, కాలం గడుపు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మాటని ఒక శాసనంగా చేస్తాడు. ఆమేన్. ఇక్కడ దైవజనుడైన ఎలీషా యోర్దానులో మునగమంటే సిరియా దేశపు రాజు ఏమన్నాడు తెలుసు? మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి. ఏ నదులు ఉన్నాయి? ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయండి. అక్కడ మునిగి నువ్వు రాలేదు కానీ ఇక్కడ మునిగితే వస్తుందా అన్నాడు. ఆవేశంగా వెళ్ళిపోతుంటే
ఆ సైన్యంలో నుంచి ఒకడు చెప్తున్నాడు, అయ్యా ఒకసారి ఆగి ఆలోచించండి, ఆ దైవజనుడు నిన్నేమన్నా తెమ్మంటే తెస్తావా లేదా? తెస్తావుగా. ఏదైనా చేయమంటే చేతావా చేయవా? చేతావుగా. ఆయన ఏం చెప్పాడు? నీళ్లలో 7 సార్లు మునుగు అన్నాడు. అది చేయటానికి నీకు తీవ్రం ఏంటి? ఇట్లాగే అడిగాడు ఆయన. ఆ భావం అదే. ఆయన భావం ఏంటో తెలుసా? నీకు తీవ్రం ఏంటి నీళ్ళలో మునగటానికి అని అడిగాడు. అప్పుడు ఆలోచించాడు. అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, నేను సైన్యాధిపతిని, నా వలన అన్ని జయాలు పొందుతుంది అన్న అహంకారాన్ని విడిచిపెట్టి విధేయుడై యోర్దానులో 7 సార్లు మునిగితే 7సారి మునిగి లేవగానే పసిపిల్ల వాని దేహంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? పసిపిల్ల వాని దేహంగా మారిపోయింది. ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలిచి ఉంటావో, నా దేవుడు నీ నుండి వచ్చే నోటి మాటను ఆయన నెరవేర్చేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక కుటుంబాన్ని గురించి కానీ నోరు తెరిచి ఒక మాట మాట్లాడేనా అది నెరవేరుతుంది. నేను గమనిస్తున్నాను. అసలు అన్న వ్యక్తి గురించి మాట్లాడకుండా ఒక హృదయాంతరంగంలో బాధ కలిగిందా, ఆ వ్యక్తి జీవితంలో అది నెరవేరుతుంది. ఎందుకో చెప్పనా? మన జీవితంలో దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకలాగే ఉంటాయి. మన మాట దేవుని మాట ఏకమైపోతుంది. మన తలంపులో కూడా దేవుడు ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మనం ఒక వ్యక్తి గురించి బాధపడ్డామా? మనం ఒక వ్యక్తి గురించి ఒకటి తలంచామా? ఆ వ్యక్తి గురించి మనం తలంచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు క్రియ చేయటం మొదలెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటావు. ఎక్కడ? దేవుని సన్నిధిలోనే ఉంటావు. నీవు తలంచిన నీ తలంపు వెంట ఎవరు వెళ్తారో తెలుసా? దేవుడు వెళ్తాడు. ఎవరు వెళ్తారు? దేవుడు వెళ్తాడు. దేవుడు ఆ వ్యక్తి కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తాడు. నేను ఒకే మాట చెప్తా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకో. స్నేహలత విషయంలో డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? చచ్చిపోద్ది అని చెప్పారు. తీసుకెళ్ళిపోమన్నారు. ఏమన్నారు? నేను ఒకే ప్రార్థన చేశా, ప్రభువా రక్షణ పొందాలా. బాప్తీసం తీసుకోలేదయ్యా. సంఘం అంతట్లో రక్షణ పొందని బిడ్డ ఆ బిడ్డే ఉంది. ఈ చిన్న వయసులో రక్షణ పొందకుండా తీసుకెళ్ళిపోతావా? దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశా. నా ప్రార్థన దేవుడు త్రోసివేయలా. నాకు చూపించాడు. ఆ రోజు అమ్మగారితో చెప్పాను, పొద్దున్నే ఉదయం స్నేహలతో వస్తుంది, ఏం కాదు. మన ఆలోచనలో చిన్నగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వెంబడి దేవుడు వెళ్తాడా? నేను గమనించింది అది. అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడినా ప్రసంగం చెప్పేటప్పుడు కూడా నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఆవేశంగా మాట్లాడేవాడిని. ఎలా మాట్లాడేవాడిని? ఆవేశంగా మాట్లాడేవాడిని. ఎందుకు ఆ ఆవేశం తగ్గించానంటే, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. తప్పుచారి బలిపీఠం మీద నుంచి ఏ మాట అయినా నేను మాట్లాడితే అది వారి జీవితంలో నెరవేరినప్పుడు మళ్ళీ నేనే ఏడవలసి వస్తుంది. ఏం చేయవలసి వస్తుంది? దేవుని సన్నిధిలో ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభువా వాళ్ళ గురించి నన్ను క్షమించు. మళ్ళీ నేనే పశ్చాత్తాపడవలసి అవుతుంది. వాళ్ళ పాపం నా పాపంగా పరిగణించయ్యా, దయచేసి క్షమించు నాయనా అని దేవుని సన్నిధిలో ఏడవలసి అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా నోటిని అదుపులో పెట్టుకుని ఆచితూసి మాట్లాడుతున్నా. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుంటామో
మన తలంపులు, మన ఆలోచనలు, మనం మాట్లాడే ప్రతి దాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు, నెరవేరుస్తాడు. నీ నోటిని ఆయన ఎలా ఉంటాడో తెలుసా? తన నోటిగా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? నీ నోటిని తన నోటిగా చేసుకుంటాడు, తన నోటిగా చేసుకుంటాడు. నీ నోటి నుంచి వెలువడుతున్న ప్రతి దాన్ని ఆయన జరిగించేవాడుగా ఉంటాడు, జరిగించేవాడుగా ఉంటాడు. దైవజనుడు చెప్తుండు, స్వస్థత ప్రకటించాడు. నీవు యొర్దానులో 7 సార్లు మునిగితే నీకు దైవికమైన స్వస్థత అవుతుంది. ఏమవుతుంది? ఎందుకు ఆయన చెప్తున్నాడంటే, నేను ఎవని సన్నిధిలో జీవిస్తున్నానో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను, కాలం గడుపుతున్నాను. నేను కాలం గడిపేది ఎక్కడో తెలుసా? జీవం కలిగిన దేవుని సన్నిధి. ఇప్పుడు ఒక దైవసేవకుడే కాదు, ఏ ఒక్కరు జీవించినా, ఏ ఒక్కరు కాలం గడిపినా వారి నోటిని దేవుడు తన నోటిగా చేసుకుంటాడు. వారు వెళుతున్న మార్గాల్లో తన దూతలను పంపించి కార్యాలు సఫలం చేస్తాడు. వారి జీవితంలో ప్రతికూలతలో కూడా ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావా? దేవుని సన్నిధిలో గడుపుతావా? కీర్తనాకారుడు అంటాడు, నేను యెహోవా సన్నిధిని నా కాలం గడుపుతాను. ఎక్కడ గడుపుతాడట? మళ్ళీ రండి, 116 కీర్తనల గ్రంథం 116 9వ వచనాన్ని చదవండి మరొకసారి. సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని, ఏ దేశంలో? ఎక్కడ అంటే బొరతీగా ఉన్న ప్రజల మధ్యన దేశంలో, సజీవులు ఉన్న దేశంలో నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం నీకు ఉండాలి. ఈ 2026వ సంవత్సరంలోనైనా ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకోండి, నేను నీ సన్నిధిలో కాలం గడుపుతానయ్యా. నీ జీవితంలో అర్థం కావట్లా, దేవుని సన్నిధిని గురించి అర్థం కావట్లా. ఆ దేవుని సన్నిధిని గురించి నీకు అవగాహన ఉంటే, దేవుని సన్నిధిని గురించిన అవగాహన ఉంటే, నీ జీవిత కాలం ఎక్కడ గడుపుతావు తెలుసా? దేవుని సన్నిధిలో కాలం గడిపేవాడుగా ఉంటావు. ఎక్కడ? దేవుని సన్నిధిలో కాలం గడిపేవాడుగా ఉంటావు. దేవుని సన్నిధిలో కాలం గడిపితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మనవిని ఆలకించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నువ్వేది చెప్తావో దేవునికి దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. నిన్ను త్రోసివేయడు. బైబిల్లో అబ్రహాము అనే ఓ భక్తుడు మనకు కనపడతాడు. ఎవరు? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి అనుభవం కలిగిన వాడు. ఎవరి సన్నిధిలో నిలిచేవాడు? దేవుని సన్నిధిలో నిలిచి అనుభవం కలిగిన వాడు. అతగాడు సొదొమ గొమొర గురించి, సొదొమ గొమొరలో ఉన్న తన బంధువుడైన లోతు కుటుంబాన్ని గురించి దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను సొదొమ గొమొర మీద అగ్నిని కురిపించబోతున్నాను, దానికి నాశనము సమీపించింది, దాన్ని పాడు చేయడానికి నేను వెళుతున్నాను అని అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాము దేవుని సన్నిధిలో లోతు విషయమై ప్రార్థన చేశాడు. లోతు విషయమై వేడుకున్నాడు, అయ్యా ఆ దేశంలో నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులతో పాటుగా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? అయ్యా ఆ దేశంలో ఉన్న నీతిమంతులను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అంటే, దేవుడట అబ్రహాముని గురించి లోతుని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎవరిని గురించి? అబ్రహాం ఎక్కడ నిలిచాడట? ఒకసారి చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా
యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఆమేన్. ఎక్కడ నిలిచి ఉన్నాడట? ఎక్కడ? ఇంకా దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నాడట. అప్పుడు అబ్రహాము విన్నవించిన దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఏం చేసుకున్నవాడుగా ఉన్నాడు? అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకుని ఆ రాత్రి ఆ సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళి లోతు మాట వినకపోయినా దేవుని మాటను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తడవు చేస్తూ ఉన్న దేవదూతలు లోతు భార్య అని లోతు కుమార్తెలను పట్టుకుని, ఇద్దరు కుమార్తెలను పట్టుకుని చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారో తెలుసా? సొదొమ బయట నిలబెట్టారు. ఎక్కడ నిలబెట్టారు? సొదొమ బయట నిలబెట్టారు. అగ్నికి ఆహుతి కాకుండా. కారణం, లోతు ప్రార్థన చేశాడా? మాట్లాడరా? లోతు ప్రార్థన చేశాడా? లోతు ప్రార్థన చేయలా. దేవుని సన్నిధిలో నిలబడిన అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం నీకుంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను బట్టి అక్కడ కార్యాలు చేస్తాడు. నిన్ను బట్టి నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఆ పరిస్థితుల గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఆ పరిస్థితుల్లో దేవుడు పనిచేయటం ప్రారంభం చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. సొదొమకి వెళ్ళిన తర్వాత లోతు ప్రార్థన చేశాడా? బలిపీఠం కట్టాడా? కట్టలా. లోకంతో కలిసిపోయాడు. లోక అధికారాల కోసం ప్రాకులాడుతున్నాడు. దేవుని సన్నిధిని మర్చిపోయాడు. అన్నేళ్ళు అబ్రహాముతో తిరిగాడు. కానీ అబ్రహాము వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టి, గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ లోతు యొక్క జీవితంలో అది నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలా? లోతు యొక్క జీవితంలో అది నేర్చుకోవాలా? ఈ రోజున సహవాసంలోనే ఉంటున్నావు. దైవజనులతోనే నీకు పరిచయం ఉంది. దైవజనులతోనే తిరుగుతున్నావు. కానీ దైవజనులు ఏం చేస్తున్నారు? అది నువ్వు ఎందుకు చేయట్లా? అది ఎందుకు నువ్వు నేర్చుకుంటలా? దైవజనులు చెప్పే మాట ఎందుకు నువ్వు వింటలా? లోతు కూడా అంతే. ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. విస్తారమైన ఆస్తి. అబ్రహాము లోతు కలిసి జీవించలేనంత ఆస్తి సంపాదించారు ఇద్దరు. అబ్రహాము ఎంత సంపాదించాడో లోతు కూడా అంతే సంపాదించాడు. కానీ ఏమన్నా మిగిలిందా? మాట్లాడండి. దాని ఆయన చివరి ప్రతిఫలం చూడండి. ముగింపు ప్రారంభం బాగుంది. ఏం బాగుంది? ప్రారంభం బాగుంది. తను ముగింపు ఎలా ఉందో తెలుసా? చిల్లుగా చేతిలో మిగల కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. దేంతో వచ్చాడండి? కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. భక్తి నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, విశ్వాసం నేర్చుకోవాలా, పరిశుద్ధతను నేర్చుకోవాలా. కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. అగ్నికి ఆహుతి అయిపోయింది మొత్తం తను సంపాదించిందల్లా. భార్య ఏమైపోయిందో తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు ఏమైపోయారో తెలుసా? ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. అక్రమ సంతానం, శాపగ్రస్తమైన సంతానానికి కారకులయ్యారు. దేవుడు వారిని చూసి అసహించుకున్నాడు. అంత భ్రష్టమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. లోతు ఏమన్నా చివరి ముగింపు బాగుందా? మాట్లాడండి. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మనము ఒక సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక దైవజనుని కలిగి ఉన్నప్పుడు, ఒక సంఘాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, సంఘంలో ఏం నేర్చుకోవాలో తెలుసా? భక్తి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భక్తి నేర్చుకోవాలి. నీ దైవజనుడు ఎలా ఉంటున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? నమ్మకంగా ఉంటున్నాడా? విశ్వాసంగా ఉంటున్నాడా? నీ దైవజనుడు ఎలా ఉంటున్నాడు? నీ సహవాసం ఎలా ఉంటుంది? నీ యొక్క సంఘం ఎలా ఉంటుంది? నువ్వేం నేర్చుకోవాలంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత భక్తి నేర్చుకోవాలి. యుక్తి కాదు, నటించడం కాదు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? భక్తి నేర్చుకోవాలి.
అబ్రహాముతో తిరిగిన లోతు ఎంతగా విస్తరించబడ్డాడో తెలుసా? ఆస్తి సంపాదించాడు, భౌతికమైనవి ఎన్నో సంపాదించాడు. నిలిచినయా? మాట్లాడండి. నీ జీవితంలో లోకంలో ఎన్నో సంపాదించవచ్చు, కానీ నిలిచేయి కాదు. అబ్రహాము యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవం. అబ్రహాము జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నాడా? మాట్లాడండి. దేన్నన్నా పోగొట్టుకున్నాడా? విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నీవు కలిగింది ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ జీవితంలో నువ్వు ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. నువ్వు భక్తులతో తిరుగుతున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి ఏంటండి? నువ్వేం చదువుతావు? వాళ్ళ లోపాలు చదువుతూ ఉంటావు. ఏం చదువుతూ ఉంటావు? అయ్యగారి ఈ లోపం ఉంది, ఈ అమ్మాయిలో ఈ లోపం ఉంది, ఆరాధనకు వచ్చేవా వీళ్ళు ఈ లోపం ఉంది. లోపం కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, భక్తిని నేర్చుకోవాలి. నీ దేవుని సన్నిధిని నువ్వు గడపడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రభావాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో అభిషేకంతో నింపబడే అనుభవం, దేవుని సన్నిధిలో పరవశించి పరవళ్ళ తొక్కే అనుభవాన్ని నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో గడిపిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం తరతరములు నిలిచి ఉంది, నేటి వరకు నిలిచి ఉంది. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుని సన్నిధిని గడపని లోతు ముగింపు ఎలా ఉందో తెలుసా? చాలా దరిద్రంగా ఉంది. ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. చెప్పుకోవటానికే అసహ్యంగా మారిపోయింది. ఈరోజున మీకు దండం పెట్టి చెప్తున్న మాట, ఈ 2026 సంవత్సరంలోనైనా మీరు కాల వ్యాపం చేసేసారు. చాలా సంవత్సరాలు వ్యర్థులైపోయారు. ఈ 26 సంవత్సరంలోనైనా నీవు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. నీ కాలాన్ని దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. దేవుడు నీ ప్రతి ప్రార్థన మానక అంగీకరించేవాడుగా ఉంటాడు. నీ కార్యాలు సఫలం చేసేవాడుగా ఉంటాడు. నీకు ముందుగా తన దూతలకు ఆజ్ఞాపించేవాడుగా ఉంటాడు. నీ తలంపుల్లో ఊహల్లో ఆయన పని చేసేవాడుగా ఉంటాడు. నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరించండి, చేతులెత్తండి.